ఉంటుందా ఉండదా? బాధ్యత. ఒక కూతురిగా నీ ఇంట్లో బాధ్యత ఉంటుంది, ఒక కొడుకుగా నీ ఇంట్లో బాధ్యత ఉంటుంది, ఒక అల్లుడిగా నీ ఇంట్లో బాధ్యత ఉంటుంది, ఒక మామగా ఒక అత్తగా నీ ఇంట్లో బాధ్యత ఉంటుంది. బాధ్యత లేని కుటుంబంలో ఏం జరుగుతుంది చెప్పండి? అభివృద్ధి జరుగుతుందా? జరగదు. వారి బాధ్యతలను వారు ఎంత నమ్మకంగా నెరవేర్చారో అలానే మన కుటుంబంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతలన్నిటినీ మనం నమ్మకంగా నెరవేర్చుదుముగాక. దేవునికి స్తోత్రం. యవనస్తులారా, మీ బాధ్యత ఏంటిదో మీరు గుర్తుపట్టి మీ తల్లిదండ్రులకు సహకారులుగా ఉండండి. తిరుగుబోతులై తిరగకండి, తాగుబోతులై తిరగకండి, విచ్చలవిడిగా తిరగకండి. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దావీదు పాడు చేసుకున్నాడా? యవనస్తుడైన దావీదు పెళ్లి కాలేదే, పాడు చేసుకున్నాడా? ఆ ఎస్తేరమ్మ పాడు చేసుకుందా? ఆ రూతమ్మ పాడు చేసుకుందా? ఆ యోసేపు పాడు చేసుకున్నాడా? ఆ యవనస్తులు వారి జీవితాన్ని పాడు చేసుకున్నారే చెప్పండి. పాడు చేసుకుంటే వాళ్ళ చరిత్ర పుటల్లోనే వారి పేరు ఉండేది కాదు. వారు పాడు చేసుకోలేదు కనుక, వారు కాపాడుకున్నారు కనుక, వారి పవిత్రతను, వారి భక్తిని, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు కనుక, వారు దేవుని చుట్టూ తిరిగారు కనుక దేవుడు వారిని చరిత్ర పుటల్లో ఉన్నతమైన శిఖరాలలో సింహాసనం మీద కూర్చుండబెట్టి వారిని ఊరేగించాడు. హల్లెలూయా. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నువ్వు ఉండాలి. పిల్లల గురించి బాధ్యతే ఉండదు నీకు. ఇంటి గురించి బాధ్యత ఉండదు. ఇంట్లో రేషన్ ఉందా లేదా, భార్య బాగుందా లేదా, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంటికి పోయిన వాళ్ళు ఎలా వస్తున్నారు, ఎవరితోనూ తిరుగుతున్నారా, కాలేజీలో వారికి మంచి స్నేహితులు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా ఫోన్ చేస్తున్నాడు, అయ్యగారు మా ఓడు హైదరాబాద్కి వెళ్ళి తాగుతున్నాడట అయ్యా. ఒక బీర్ షాపే పెట్టుకోమని ఆయన ప్రతిష్ఠ చేయడానికి పోదామన్నా, తాగుతున్నాడట. బాధ్యత లేని తండ్రి, బాధ్యత లేని తల్లి. ఏం చేస్తున్నాడు? కారణం ఏంటి? ఏం తింటున్నాడు? ఎవరితో తిరుగుతున్నాడు? ఆడపిల్లలతో తిరుగుతున్నాడా? మగపిల్లలతో తిరుగుతుందా? కూర్చున్న స్థలం ఏంటిది? తిరుగుతున్న స్థలం ఏంటిది? ఏం చదువుతున్నాడు? ఇంటి దగ్గర అప్పాలు చేసుకుంటున్నావు, బిర్యానీలు చేసుకుంటుంది, ఆడేమో తాగుబోతోడే తిరుగుతున్నాడు. అంత కాలిపోయి తాగి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇరిగిపోయిన తర్వాత 1-2 బెడ్ మీద పోయిన తర్వాత ఆ 1-2 ఎత్తడానిక నువ్వు కొడుకుని కన్నది? నువ్వు కొడుకుని కన్నది 1-2 ఎత్తడానిక నువ్వు కొడుకుని కన్నది? ఆలోచించు. ఒక బాధ్యత కలిగిన తండ్రిగా, అర్థమైందా? నిజంగా నీకు పుట్టిన పిల్లలైతే, అర్థమైంది నా మాట బాగా గమనించాలి, నీకే పుట్టిన పిల్లలైతే దాని అర్థం ఇంకా వేరుగా ఉంటుంది. మళ్ళీ మీరు అర్థం చేసుకుంటే అర్థమైందా? నీకు పుట్టని వారైతేనేమో ఆ చూపు వేరు, నీకు పుట్టిన వారిని చూసే చూపు. నిజంగా నీకు పుట్టిన వారే అయితే వారి గురించి నువ్వేం చేయాలి? వారు కూర్చోవడం, లేవడం, తినడం అన్నీ నువ్వు ఒక మంచి తండ్రిగా, మంచి తల్లిగా నువ్వేం చేయాలి? అబ్జర్వ్ చేయాలి. నువ్వు వాళ్ళకి ఏం సంపాదించి పెట్టకు, వాళ్ళకు మంచి భవిష్యత్తు చాలు. చదువు భవిష్యత్తు కాదు, దేవుడే వారి భవిష్యత్. ఆమెన్, ఆమెన్. మా తల్లిదండ్రులు మాకు ఏమి సంపాదించి పెట్టలేదు, దేవుని సంపాదించి ఇచ్చారు మాకు, అంతే. మేమందరికీ మేము ప్రయోజనకరంగా ఉన్నాం, అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నాం. అర్థమైందా? అందరికీ మాదిరిగా ఉన్నాం. మా తల్లిదండ్రుల నుంచి మాకు ఇచ్చిన ఆస్తి అదే, భక్తి. దేవుడు అంటే భయం, భక్తి, ప్రార్థన, పవిత్రత, మంచి సాక్ష్యం. ఇలా ఉండాలి. అది పిల్లల గురించి అసలు నువ్వు పట్టించుకోకుండా, బాధ్యత లేకుండా, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, గాలికి వదిలిపెట్టేసి వాళ్ళు ఏమైతేంది నా మాట వినదే అనేసావనుకో ఇంకా ఎలా చెప్పు? నేనంటాను, ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. తెలిసి చేసావో తప్పు, తెలియక చేసావో.
తెలిసి చేశారో తెలియక చేశారో, ఇప్పటి నుంచి బాధ్యత కలిగిన తల్లిగా తండ్రిగా మీరుందురుగాక. బాధ్యత కలిగిన అత్తగా ఉండు, బాధ్యత కలిగిన కోడలుగా ఉండు, బాధ్యత కలిగిన భర్తగా ఉండు, బాధ్యత కలిగిన భార్యగా ఉండు, బాధ్యత కలిగిన పిల్లలారా మీరుండండి. మీరు బాధ్యతలో చక్కగా నిలబడి చక్కగా మీ కుటుంబ జీవితంలో సాగిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. నేనైతే ఈ జీవితం దేవుడు నాకు ఇంతే కాదు ఇంకా ఎక్కువ ఇస్తే కూడా జీవించాలని ఆశపడుతున్నాను. ఎందుకు తెలుసా? కట్టుకునే విధానంలో ఉంటుంది జీవితాన్ని నువ్వు సరిగా కట్టుకపోతే చచ్చిగా చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు సరిగా కట్టుకున్నావు అనుకో, అబ్బా ఇంకా వాయిస్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది. అది ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, బాధ్యత గల తండ్రిగా చెప్పాలి, తల్లిగా, కోడలిగా, అత్తగా, కుమారుడిగా, కూతురిగా ఉండుటకు దేవుడు సహాయము చెయ్యునుగాక, 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 చెయ్యునుగాక. ఇప్పుడు గమనించండి, వీళ్ళు బాధ్యతగా 8 మంది పనిచేస్తుంటే ఆ ఊరోళ్ళందరూ వచ్చి, ఏరా ముసలోడా, ఏమే ముసల్దానా, ఏరా మీ నాన్నకన్నా బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి లేదురా, ఏమే ఇంటి కోడలుగా వచ్చినావు, నీ పెద్ద కోడలివి, నువ్వన్నా తెలివి లేదే, ఈ ముసలుడు ఏదో బిల్డింగ్ కడుతున్నాడు, పడవ కడుతున్నాడు, మీకన్నా తెలివి లేదా, పని ఆపమనొచ్చు కదా, దేవుడేమో మాట్లాడాడు అని చుట్టుపక్క వాళ్ళందరూ ఏలన చేసిన ఈ 8 మందిలో ఉన్న ఐక్యత పోలేదు. పెద్ద కోడలు వచ్చి మామతో అంటుంది, మామ ఆ ఊర్లో సర్పంచ్ అంటున్నాడు, ఇంది ఊరంతా మునిగిపోతుందా, దేశమంతా మునిగిపోతుందా, ఈ పడవ అందుకే చేస్తున్నారా, మీ నాన్నతో దేవుడు మీ మామతో దేవుడు మాట్లాడా, ఏం మెంటల్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అని రకరకాలుగా హేళనతో మాట్లాడుతుంటే ఈ మాటలు తీసుకొచ్చి మామకు చెప్పింది పెద్ద కోడలు. మామ ఇలా అంటున్నారు, అమ్మా అవన్నీ మనకు అవసరం లేదమ్మా, మనకు దేవుడు ఏం చెప్పాడో మనం అది అంతే మామ, ఎవరు చెప్పినా వినేది లేదు మామ, ఎవరు చెప్పినా వినేది లేదు. కోడలు అంటే ఇట్లా ఉండాలి, దరిద్రపు కోడలు ఇంటికి ఎసరు పెట్టిపోతారు. కోడలు అంటే ఇట్లా ఉండాలి. అవును మామ, కడదాం మామ పడవ, కడదాం మామ, చెప్పు ఏం పని చెప్తా చెప్పు. కొడుకులు కోడళ్ళు ఎంత ఐక్యంగా, ఎంత ఐక్యంగా, ఎప్పుడు చూసినా అత్తతో అల్లుడు, అల్లుడితో అత్త, భర్తతో భార్య, ఓయ్ బాబోయ్ డిష్కుం 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 డిష్కుం. నేను అంటాను అది కాదు, నేను అంటాను ఇప్పటి వరకు జరిగిపోయింది. ఈ రోజు నుంచి ఐక్యత కలిగి ఉందాం, బాధ్యత కలిగి ఉందాం. ఎంతమంది మీ ఐక్యతను చెడగొట్టినా ఆ ఐక్యతను కాపాడుకుందాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అంతే, నోహావుతో మాట్లాడిన మాట అందరూ నమ్మారు. భార్య, కోడళ్ళు, కొడుకులు అందరు నమ్మారు, అందరు నమ్మారు, అందరు నమ్మారు, అందరు నమ్మారు. ఐక్యత. అంతేకాదండి, చివరి మాట చెప్తున్నాను. ఆ కుటుంబంలో 8 మంది చూసారా, నోహావు దేవునితో నడిస్తే నోహావుతో పాటు భార్య, భార్యతో పాటు పెద్ద కొడుకు, కోడలు, రెండో కొడుకు, కోడలు, మూడో కొడుకు, కోడలు, 8 మంది దేవునితో నడిచారండి. ఆ కుటుంబం అట దేవుని కోసమే బ్రతికిందట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? దేవుని పని చేసుకుంటూ దేవుడు చెప్పిన పని 100 సంవత్సరాలు పడవగట్టారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు పడవగట్టారు. అంటే వారు దేవుని కోసమే బ్రతికారు. 100 సంవత్సరాలకు పడవ పూర్తయిందండి. ఎవ్వరికి విసుగు రాలేదండి. నేను అంటాను, ఐక్యత ఉంటే మీ మధ్యలో ఏం రాదు? విసుగు రాదు. చెప్పాలి, ఐక్యత ఉంటే మీకేం రాదు? విసుగు రాదు, విసుగు రాదు, విసుగు రాదు. విసుగు లేకుండా చక్కగా బాధ్యతగా పడవను 100 సంవత్సరాలు కట్టారండి.
రైట్. 100 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు చెప్పినట్టు వర్షం స్టార్ట్ అయింది. అగాధ జలపు ఊటలు విప్పబడ్డాయి. లోకమంతా బిల్డింగ్లు, తాడి చెట్లు, కొబ్బరి చెట్లు, పర్వతాలు, ఎవరెస్ట్ పర్వతం, ఎన్ని పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయో అన్ని పర్వతాలు నీళ్లతో మునిగిపోయాయి. ఈ పడవ ఆ నీళ్ల పైన తేలిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఐక్యతలో ఉన్న కుటుంబమేమో నీళ్ళపై తేలింది, ఐక్యతలో లేని కుటుంబం నీళ్ళలో మునిగిపోయింది. చెప్పండి, మీ కుటుంబం మునిగిపోవాలనుకుంటున్నారా, నీళ్ళపై తేలాలనుకుంటున్నారా? చెప్పాలి. తేలాలంటే మీ ఇంట్లో ఏముండాలి? ఐక్యత ఉండాలి, తేలుతుంది. ఐక్యత లేదనుకోండి మునిగిపోతాయి. ఇప్పుడు సంఘంలో కూడా ఐక్యత లేదనుకోండి, సంఘం ఏమైపోతుంది? మునిగిపోతుంది. దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘం ఎంత విస్తరిస్తున్నా దేవుడు ఒక అద్భుతమైన ఐక్యతను దేవుడు మనకిచ్చాడు. నా మాటను చక్కగా పాటించే విశ్వాసులు, జవదాటని విశ్వాసులు, నా మాటను దేవుని వాక్కుగా తీసుకునే విశ్వాసుల్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. ఆమెన్, 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 ఆమెన్. మిమ్మల్ని బట్టి నేను ఎంతో అతిశయిస్తున్నాను, గర్విస్తున్నాను. ఇది గీత, నువ్వు దాటకూడదు అంటే దాటని సంఘం దేవుడు నాకు ఇచ్చాడు. ఇది గీత. అమ్మ, ఈ గీత నువ్వు దాటద్దు. బ్రదర్, ఈ గీత నువ్వు దాటద్దు అంటే దాటని విశ్వాసుల్ని, సంఘ బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. సంతోషం, హ్యాపీ, చాలా సంతోషం. అంతకు మించింది ఏముంటుంది సేవకునికి? అంతకు మించిన ఆనందం ఏముంటుంది సేవకునికి? లేదు. ఐక్యతను దెబ్బతిని తీసేవారు ఉంటారు, ఉన్న వారి మాట వినకుండా. ఈరోజు ఇంతమంది ఒక్క తల్లి పిల్లలుగా మనం అందరం ఉన్నామంటే ఒక్క సమస్య ఉందా చెప్పండి సంఘంలో? చెప్పండి కాస్త గట్టిగా. లేదు. దేవుడు మనకిచ్చిన ఈ మంచి ఐక్యతను బట్టి 2 చేతులు పెట్టి పైకెత్తి స్తోత్రం చెప్పండి. చెప్పండి, చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి, మంచి స్తోత్రం చెప్పండి. ఈ ఐక్యత ప్రభు రాకడ పర్యంతం కాపాడునుగాక, కాపాడబడునుగాక, కాపాడబడునుగాక, కాపాడబడునుగాక. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి, ఆ నీళ్లపై తేలిన పడవ అలా వెళ్ళి ఆ తర్వాత వర్షం ఆగిపోయింది, నీళ్లు తగ్గుముఖం పట్టాయి. తగ్గుముఖం పట్టిన తర్వాత నీళ్ళు ఆరిపోతున్న సమయంలో ఈ పడవ వెళ్ళి అరారతు పర్వతం మీద నిలబడిందట. చెప్పండి, ఏ పర్వతం మీద? ఒకప్పుడు భూమి మీద ఉన్న పడవ ఇప్పుడు ఏ పర్వతం మీద ఉంది? అంటే ఐక్యంగా ఉంటే దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లో ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్. మీ కుటుంబంలో అందరు ఐక్యంగా ఉంటే, నీ సమాజంలో అందరితో ఐక్యంగా ఉంటే, సంఘములో ఐక్యంగా ఉంటే ప్రభు నిన్ను ఎక్కడ ఉంచుతాడు? అరారతు పర్వతం అని ఆ పర్వతం ఉందే, పర్వతం మీద పడవ ఆగిందట. ఆ ఎత్తైన స్థలములో అక్కడ నిలబడిందట పడవ, కింది నుంచి లేచి. నేనంటాను, నువ్వు ఐక్యంగా ఉంటే దేవుడు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ తోట పనిలో, నీ సమస్త కార్యాల్లో దేవుడు ఆశీర్వదించి నేను ఉన్నత స్థలములలో, ఆమెన్, దేశం యొక్క ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను ఉంచునుగాక. ఉన్నత స్థితిలో దేవుడు ఉంచుతాడు ఐక్యంగా ఉంటే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని? చూసారా ఆ పడవ ఎక్కడికి వెళ్ళిపోయిందో పడవ? చూసారా అక్కడ అరారత్ పర్వతం మీద నిలబడింది. భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ ఇంట్లో ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. రైట్. 2వ ఆశీర్వాదం గమనించండి. నీళ్ళన్నీ ఇనికిపోయాయి, భూమి బయటకు వచ్చింది, అంతా ఆరిన నేల ఏర్పడింది. ఇప్పుడు ఆ భూమి మీద ఎవరున్నా, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒకే ఒక కుటుంబం ఉంది. ఆమేన్. అవునా? ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు చూడండి, పడవలో నుంచి ఆ కుటుంబము బయటికి వచ్చి ఒక ద్రాక్ష తోట వేసి అద్భుతమైన పంటలు పండించారట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఆనందమే ఆనందం. ద్రాక్షావనం, ద్రాక్ష తోట ఆనందానికి, సంతోషానికి సూచన. ఇంకా భూమి మీద ఏ కుటుంబం లేదండి, నోహావు కుటుంబమే ఉంది. వారు వ్యవసాయం చేయడం ప్రారంభించారట. దేవుడు వారికి మంచి ద్రాక్ష పంట ఇచ్చాడట. ద్రాక్ష తోట వేశారట, మంచి ద్రాక్ష పంట, ద్రాక్ష ఫలాలు ఇచ్చాడట. నేనంటాను, నోహావు కుటుంబంలో ఉన్న ఐక్యత నీ కుటుంబంలో ఉంటే ఈ రెండు ఆశీర్వాదాలు, పర్వతం మీద ఉన్న ఆశీర్వాదం, భూమి మీద ఉన్న పంట. ఆమేన్. అంటే పర్వతం, భూమి, పర సంబంధమైన దీవెన, భూ సంబంధమైన దీవెన, ఈ రెండు దేవునికి ఇస్తాడు. ఎక్కడ ఏం కలిగి ఉంటే? ఐక్యత.